మనలో ఒకరైన మన రాఘవులమ్మ గారిని మనం కోల్పోవడం జరిగింది. బట్ ఇప్పుడు మన పుట్టుక గురించి అపోహాలే, మన బ్రతుకు గురించి అపోహాలే, లాస్ట్కి మన సావు గురించి కూడా సొసైటీకి కొంత అవగాహన లేకపోవడం వల్ల అపోహాలు ఉన్నాయి. చనిపోతే కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు. వాళ్ళకి ఎప్పుడో అర్ధరాత్రులు తీసుకెళ్తారు, చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు. చనిపోయిన వెంటనే ఏదో తీసుకెళ్ళి పడేస్తాం, ఇంకా ఆ తర్వాత మనకి ఏం సంబంధం లేనట్టుగా ఉంటాము, అసలు పట్టింపులే ఉండవు అనే అందరు అపోహలు ఉంటాయి. ఇక్కడ అట్లేమి కాదు. పెళ్ళైన స్త్రీ భర్త ఉండగానే చనిపోతే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయడం. హాయ్, హలో, నమస్తే. నేను మీ స్నేహ. ఈరోజు మీ అందరికీ కూడా ఇలాంటి వీడియోతో నేను మీ ముందుకు వస్తానని చెప్పేసి నేను ఎప్పుడు అనుకోలేదు. మా హిజ్రాలలో మా దాంట్లో పెద్దవాళ్ళైన మా రాఘవులమ్మ గారు చనిపోవడం జరిగింది. తనకు సంబంధించిన అంత్యక్రియల గురించి, అదేవిధంగా ఈ యొక్క మా దాంట్లో హిజ్రాల సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు ఉంటాయి. దాని గురించి నేను చెప్పడం కాకుండా మా తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అధ్యక్షురాలు మా లయలగురు గారు మాతో పాటే ఉన్నారు. సో తన్నే అడిగి పూర్తిగా అసలు మా కల్చర్లో హిజ్రా చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారు, మా సాంప్రదాయాలు కొన్ని పద్ధతులు కొన్ని రకాలుగా ఉంటాయి, అవన్నీ కూడా మా గురుగారిని అడిగి తెలుసుకుందాం రండి. అత్తయ్య నమస్తే. అత్తయ్య, సో ఇది చాలా బాధాకరమైన విషయము. ఇలాంటి వీడియోతో మనం ఇలా జనాలకి తెలియజేయడం కోసం మనం ముందుకు వస్తామని ఎప్పుడు కూడా అనుకోలేదు. మనలో ఒకరైన మన రాఘవులమ్మ గారిని మనం కోల్పోవడం జరిగింది. చాలామంది సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా మన హిజ్రా చనిపోతే ఇలా తీసుకెళ్తారు, అలా తీసుకెళ్తారు, సగమే పాతి పెడతారు, అర్ధరాత్రి కూడా తీసుకెళ్తారని రకరకాలమైన అపోహలు వాదనలు ఉన్నాయి. అసలు వాస్తవానికి ఒక హిజ్రా చనిపోతే ఎలా తీసుకెళ్తారు అనే విషయాన్ని మనం కొంత వీడియో తీయడం జరిగింది. అది మీ అందరు కూడా అన్నారు, మనం జనాలకి చూపించాలి స్నేహ అని చెప్పేసి మీరు అన్నారు. అదంతా వాళ్ళకి చూపిద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు హిజ్రా చనిపోతే దాని గురించి కొంచెం సాంప్రదాయం గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయండి అత్తయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మీ స్నేహ సబ్స్క్రైబర్లకు, వ్యూవర్స్ అందరికీ కూడా నమస్కారాలు. నిజంగానే ఇది బాధాకరమైన అంశమే చెప్పుకోవాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. ఎందుకంటే సొసైటీకి మన గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఇవి ఈరోజు వచ్చిన అపోహలు కాదు, నాటి నుండి వస్తున్నాయి. వాటిలో కొంత మార్పు అనేది మనం తీసుకొస్తున్నాము, కొంతమంది ఆల్రెడీ చేంజ్ అయిపోయింది.
బట్ ఇప్పుడు మన పుట్టుక గురించి అపోహాలే, మన బ్రతుకు గురించి అపోహాలే, లాస్ట్కి మన సావు గురించి కూడా సొసైటీకి కొంత అవగాహన లేకపోవడం వల్ల అపోహలు ఉన్నాయి. అది అందరము మనం సోషల్ మీడియాలో చూస్తున్నాము, పెద్ద పెద్ద స్క్రిప్టులు చేసి మనకి కొన్ని షోలలా వేయడం అనేది చూస్తున్నాం. అంటే మన కమ్యూనిటీ వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళకి స్వేచ్ఛ లేదు, వాళ్ళకి ఎప్పుడో అర్ధరాత్రులు తీసుకెళ్తారు, చెప్పులతో కొట్టి తీసుకెళ్తారు, మళ్ళీ ఈ జన్మ వద్దు అనుకున్నట్ల ఆ నినాదాలు చేస్తూ తీసుకెళ్తారనేది మనం చాలా చూడడం జరిగింది. ఖచ్చితంగా ఈ టైంలో అయితే ఇది వివరించాల్సిన అవసరం అయితే ఉందనుకుంటున్నాను నేను. అయితే నేనేంటంటే ఇప్పుడు రాఘవులమ్మ గారి వీడియో చూపించడంతో పాటు గతంలో కూడా మనము వీడియోలు చేసాము. అంటే మనము ఇప్పుడు రాఘవులమ్మ గారిది వచ్చేస్తే మన ముస్లిం పద్ధతి ప్రకారంగా మనము ఎట్లా దాన సంస్కారాలు చేస్తాము అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నాం. కానీ గతంలో హిందూగా కూడా మన కమ్యూనిటీ వాళ్ళు చనిపోతే పబ్లిక్ గా ఓపెన్ గా ఎలా తీసుకెళ్లాము, వాళ్ళ దాన సంస్కారాలన్నింటి, వాళ్ళ అంత్యక్రియలు ఎలాంటి ఎలా చేసామనేది కూడా చూడడం జరిగింది. అంటే ఒక సామాన్యమైన వ్యక్తి చనిపోతే ఏ విధమైన పద్ధతుల ప్రకారం అయితే తీసుకెళ్తారో, ఒక అమ్మాయి చనిపోతే, ఒక మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి చనిపోతే ఎలా అయితే మనము దాన సంస్కారాలు సొసైటీలో చేస్తున్నారో అదే ప్రకారంగా మన ట్రాన్స్ కమ్యూనిటీలో కూడా ఇప్పుడు మనం దాన సంస్కారాలు చేయడం జరుగుతుంది. అది ఆల్రెడీ కొన్ని వీడియోలు చేసాము, ఇప్పుడు నీ వీడియోలో కూడా చూపిస్తున్నాం. గతంలో కీర్తన చనిపోయింది కానీ, లేదా మన ఖమ్మం శిల్ప చనిపోయినప్పుడు కానీ ఇంకా కొంతమంది చూపించాము. ఇప్పుడు మనం ముస్లిం పద్ధతిలో రఘువలమ్మ గారి చాలా మందికి మనం హిందూ సంప్రదాయంలో అయితే మనం చూపించాము. చాలా మందికి అప్పుడు ఆ వీడియో వస్తాయా 1 మిలియన్ పైగా వెళ్ళింది ఆ వీడియో. అంటే చాలా మందికి ఒక అవేర్నెస్ వచ్చింది, ఒక హిజ్రా చనిపోతే ఇలా తీసుకెళ్తారా అని చెప్పేసి అనేది. కానీ మనము మతాలను కూడా గౌరవిస్తాం, మనం ఈ ముస్లిం ఆచారం పద్ధతులు కూడా తీసుకెళ్తామనే విషయం మెయిన్కి తెలియజేయడం కోసం. అంటే ఇక్కడ నేను అనేది ఎవరం చనిపోయినా, ఏ పద్ధతి ప్రకారంగా చనిపోయినా, ఒక సామాన్యమైన ముస్లిం వ్యక్తి, ముస్లింలలో చనిపోయిన వ్యక్తులకు సామాన్యులు ఎలా అయితే చేస్తారో మన కమ్యూనిటీలో కూడా ముస్లిం వ్యక్తులు చనిపోతే కూడా, అంటే హిజ్రా కమ్యూనిటీలో ఉన్నటువంటి ముస్లిం వాళ్ళు చనిపోతే కూడా వాళ్ళు ఆ రకమైన అంత్యక్రియలు కోరుకుంటే ఖచ్చితంగా అదే పద్ధతిలో చేస్తాము. జనరల్ ముస్లిమ్స్ చనిపోతే ఎలా చేస్తారో మనం కూడా అలాగే చేస్తామని చెప్పడానికి మనం ఇప్పుడు ఒక సమాచారాన్ని తీసుకెళ్తున్నాము. ఇది గతంలో అందరూ చేస్తున్నారు, ఎక్కడ కూడా ఇది ఒక ఫస్ట్ టైమే కాదు మనం చేసింది, లాస్ట్ టైం కూడా ఏం కాదు, గతంలో కూడా ఎవరు చెప్పులతో కొట్టుతూ తీసుకెళ్లలేదు. ఎప్పుడు ఏం జరిగిందో ఏంటో అసలు ఆ వార్త ఎందుకు బయటకు వచ్చిందో తెలియదు కానీ దాన్ని చాలా మంది చాలా విధాలుగా వాడుతున్నారు. ఈవెన్ రీసెంట్లీ ఆ వేదాంత మీడియాలో కూడా తను మాట్లాడుతూ వాళ్ళ చావును వాళ్ళే అసహ్యంగా చూసుకుంటారు, చెప్పులతో కొడుతూ తీసుకెళ్తారనే పదాలు వాడాడు. అంటే నేను చాలా మీడియాలలో వస్తుంది కానీ అది ఏది కరెక్ట్ కాదు.
మా కమ్యూనిటీలో మేము ఒక జనరల్గా సొసైటీలో అందరితో ఈక్వల్గా బతకాలని కోరుకుంటున్నాం. కాబట్టి మేము బ్రతికే కాదు చావును కూడా సొసైటీలో అందరు ఎలాగైతే చేస్తారో మేము అలాగే చేస్తున్నాము. ఇప్పుడు రాఘవులమ్మ గారి విషయానికి వచ్చేస్తే తను కన్వర్టెడ్ ముస్లిం, తను కన్వర్టెడ్ ముస్లిము, తను ముస్లిం వ్యవస్థలో కొద్ది రోజులు లైఫ్ లీడ్ చేసింది. తను అలాగే అంత్యక్రియలు తను అలాగే జరగాలని తను కోరుకోవడం వలన మనము రీసెంట్లీగా మన భూపాలపల్లిలో చనిపోయినటువంటి రాఘవులమ్మ గారి అంత్యక్రియలు అనేది మన ముస్లిం పద్ధతిలోనే ముస్లిం ఆచారం ఎట్లయితే ఉంటుందో ముస్లిం పెద్దలను పిలిచి ముస్లిం పెద్దల సమక్షంలోనే ముస్లిం పెద్దలు ఎలా అయితే చేస్తారో అందరికీ అలాగే చేయడం జరిగింది. ఇది ఖచ్చితంగా ఇది చూసినాక సొసైటీలో ఆ ఆలోచన మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా మనము ఇక్కడ మతాల గురించి మాట్లాడుతుంటే మన కల్చర్లో, మన హిందూ కల్చర్లో మనము ఏ మతాన్నైనా సమానంగా గౌరవిస్తామని చెప్పడానికి ఇది ఒక నిదర్శనము. మనము హిందువులలాగా బ్రతుకుతున్నప్పటికీ మన కమ్యూనిటీలో ముస్లిం వాళ్ళు ఉంటే వాళ్ళు ఏదైతే వాళ్ళ చనిపోయినప్పుడు చేయాలనే కార్యక్రమాలు కోరుకుంటారో వాళ్ళ పద్ధతిలోనే చేస్తాము. క్రిస్టియన్స్ వాళ్ళు ఉంటే వాళ్ళ పద్ధతిలోనే చేయడం జరుగుతుంది. హిందువులుగా ఉంటే హిందువులాగా చేయడం జరుగుతుంది. అంటే మన మధ్యలో ఎలాంటి మతాలు, కులాలు, అలాంటి విభేదాలు లేవు అనేది ఖచ్చితంగా సొసైటీ గమనించాల్సిన అవసరం అయితే ఉంది. మనం ఇప్పుడు హిందువులాగా బ్రతికినప్పటికీ, ఇప్పుడు హిందువులాగానే బ్రతుకుతున్నాము, మనం హిందూ మతాన్ని ఆచరిస్తున్నప్పటికీ మన దాంట్లోనే బ్రతుకుతున్నట్టు ఒక పెద్ద ఆవిడ తన చావు అనేది ముస్లిం పద్ధతిలో చేయాలన్నప్పటికీ మనం హిందువులమైనా సరే ముస్లిం పెద్దలను పిలిచి ముస్లిం పెద్దలతోనే ఆ కార్యక్రమాలను చేయించడం జరిగింది. అంటే మనము అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నాము అనేది సొసైటీ అర్థం చేసుకోవాలి. అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు మమ్మల్ని కూడా మీలో ఒకరిలాగా చూడాలని కోరుకుంటున్నాను. ఇది చావు మాత్రమే కాదు, తదుపరి కార్యక్రమాలు కూడా, అంటే చనిపోయిన వెంటనే ఏదో తీసుకెళ్ళి పడేస్తాం, ఇంకా ఆ తర్వాత మనకి ఏం సంబంధం లేనట్టుగా ఉంటాము, అసలు పట్టింపులే ఉండవు అనే అందరు అపోహలు ఉంటాయి. కానీ అట్లేమి కాదు. ఒక అంటే
పెళ్ళైన స్త్రీ ఉమ్. భర్త ఉండగానే చనిపోతే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయో అవన్నీ కార్యక్రమాలు కూడా మనం సో చేయడం మన ఛానల్లో చూపించాం, అంటే మనం అది కూడా మనం వీడియో తీయడం జరిగింది అత్తయ్య. మన దాంట్లో అది గురువు ఎవరైతే చనిపోతారో, చనిపోయిన తర్వాత కోడలు అయితే ఎవరైతే ఉంటారో తను ముండబోయడం అనేది జరుగుతుంది మన సాంప్రదాయంలో. సో అది కూడా మనము ఈ వీడియో ఇది కూడా ఖచ్చితంగా తెలవాలి. సొసైటీలో చాలా సార్లు చెప్తున్నాము, మనము మన కమ్యూనిటీలో పెళ్లిళ్ళు అనేటివి లేవు. అంటే ఇప్పటికీ ప్రకారంగా చూసుకున్నా మనకు లీగలైజ్డ్ మ్యారేజెస్ ఇప్పటి వరకు కూడా జరగట్లేవు. అదే చట్టం మన పెళ్ళని ఇంకా పూర్తి స్థాయిలో అంగీకరించట్లేదు. అయినప్పటికీ కూడా మనకు పెళ్లిళ్ళు గురువులతో జరుగుతున్నాయి అంటే ఏంటిది అనేది కూడా మనం గతంలో చూపాం. ఎప్పుడైతే సర్జరీ చేయించుకొని మనం 41 days తర్వాత గురువుతో లచ్చ కట్టించుకుంటామో అదే తతంగాన్ని మనం ఒక పెళ్లిలాగా భావించుకుంటాము. అదే మన గురువే మనకు అమ్మ, నాన్న, భర్త అన్ని అనుకొని బ్రతికే మన కల్చర్ లో గురువు చనిపోయినప్పుడు ఖచ్చితంగా ఎవరైతే శిష్యురాలు ఎవరైతే మనం చేయాల అంటున్నామో ఖచ్చితంగా ఆ చేలకు మనం విడో చేయడం జరుగుతుంది. ఒక భర్త చనిపోయినప్పుడు భార్యని ఎలాగైతే మనము విడో చేస్తామో అంటే ఆ రకంగానే మన దాంట్లో గురువు చనిపోతే ఉన్నటువంటి శిష్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా మనము విడో చేయడం అనేది చేస్తాము. దాన్ని మనము అన్ని పద్ధతుల ప్రకారం అంటే వైట్ సారీస్ కట్టడము, గాజులు పగలగొట్టడము, బొట్టు చెరిపేయడము, అలాగే ఏదైతే హిందూ సాంప్రదాయ ప్రకారం ఉందో ఆ పద్ధతుల ప్రకారం కూడా చేస్తాము. ముస్లిం ఆచారం ప్రకారం ఏముందో అది కూడా మనం చేయడం జరుగుతుంది.
అయితే చాలామంది ఇది చనిపోయిన తర్వాత మీరు ఎవరైతే వీడియో అవుతారో అలాగే ఉంటారా అని చెప్పేసి కొంతమందిలో అపోహ ఉండిపోయింది అత్తయ్య. సో మన ఛానల్లో ఈ వీడియో కూడా తీయడం జరిగింది. ఏంటంటే మనము 11 రోజుల తర్వాత మనం చేసే కార్యక్రమం ఏదైతే ఉందో మన పెద్దవాళ్ళ జ్ఞాపకార్థంగా మనము చాలామంది దినాలు అంటారు కొంతమంది బయట, కానీ మనం కర్మ అనేది మనం చేస్తూ ఉంటాం కదా. సో దాన్ని కూడా మనం కొంచెం వీడియో క్లిప్పింగ్ తీయడం జరిగింది అత్తయ్య. సో దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అంటే ఇక్కడ ఏ వ్యక్తి చనిపోయినా, హిందువుల ప్రకారంగా చనిపోయినా, ముస్లిం ఆచారం ప్రకారంగా జరిపినా, వాళ్ళ అంత్యక్రియలు జరిపిన తర్వాత 10వ రోజు లేదా 11వ రోజు అంటే ఏ ఆచారం ప్రకారంగా ఉన్న ఆ రోజును మనము దశదిన కర్మ లాంటివి మనము చేయడం జరుగుతుంది. ఎవరికైతే ఇప్పుడు మనం వీడియో చేస్తున్నామో, వీడియో చేసిన వాళ్ళని ఎప్పటికీ లైఫ్ లాంగ్ అట్లాగే ఉంచడం అనేది జరగదు. మనం అట్లాగే వీడియో లాగా తిరగడం అనేది సొసైటీలో అంటే అది కరెక్ట్ పని కాదు. మన పూర్వీకులు కూడా చేశారు, ఇప్పుడు మనం కూడా అదే చేస్తున్నాము. అంటే ఎప్పుడైతే దశదిన కర్మ అన్ని కార్యక్రమాలు పూర్తయిపోతాయో, ఆ పూర్తయిన వెంటనే మళ్ళీ ఆ ఇంటిలో పెద్దవాళ్ళు లేదా వాళ్ళ ఇంటి ఎవరైతే విడో అయిందో ఆమెకు సంబంధించినటువంటి కాలగురువులు కానివ్వండి, పెద్దవాళ్ళు కానివ్వండి, ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయికి మళ్ళీ ఆ వైట్ శారీ తీసేసి ఆ తర్వాత ఆమెకు అన్ని మళ్ళీ గాజులు వేయడము, మళ్ళీ లచ్చగట్టడము, మళ్ళీ మెట్టెలు పెట్టడము, మళ్ళీ ఆ తతంగంతా పూర్తి చేసుకుని మళ్ళీ ఎలాగైతే రెగ్యులర్గా లైఫ్ లీడ్ చేసే మన హిజ్రా కమ్యూనిటీ ఉన్నారో ఆ స్థితిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఎప్పటికీ విడోలాగా ఉంచడం అనేది జరగదు ఇది. ఎందుకంటే అసలు మారుతున్న కాలక్రమేణా బయట సాంప్రదాయాలు చూస్తున్నాం. ఎవరైనా భర్త చనిపోయిన స్త్రీకి తనను విడో చేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్గా తను కూడా అన్ని రకాల లైఫ్ లీడ్ చేస్తుంది, చెయ్యాలి కూడా. అలాగే ఉండాలనేది కూడా ఏమీ లేదు, అలా చేయడమే కరెక్ట్. ఎందుకంటే మనం ఈ గాజులు, ఈ బొట్టు, ఈ పువ్వులు అనేటివి కూడా మనం ఏదో పెళ్లితోనే రాలేదు, పెళ్లితోని పోకూడదని చాలా మంది మేధావులు కూడా వాదిస్తున్నారు. కాబట్టి అదే పద్ధతిని మనం పాటిస్తున్నాము. ఎవరు కూడా చనిపోయిన తర్వాత విడో చేసిన లైఫ్ లాంగ్ అట్లాగే ఉంచడం అనేది జరగదు. కొన్ని పద్ధతుల ప్రకారం, కొన్ని ఆచారాల ప్రకారం కొంతమంది అలా ఉండిపోతారు. అది వేరు, అది ఆ టాపిక్ ను మనం మాట్లాడదు. సో మా లైలగురు గారు రాఘవలమ్మ చనిపోయినప్పుడు సొసైటీలో ఇప్పుడు ప్రస్తుతం మా పైన ఉన్న అవగాహన చాలామందికి సోషల్ మీడియాలో పలు రకాలుగా ఇలా మా చావుని గురించి ఇలా అని చెప్పేసి అంటున్నారని చెప్పేసి కొంతమంది ఛానల్ వ్యక్తులు అంటున్నారని చెప్పేసి అని అవన్నీ కూడా మా గురుగారి దృష్టికి రావడం జరిగింది. కాబట్టి మన యొక్క సంస్కృతి గురించి మన సామెత తెలియజేద్దాం స్నేహ అని చెప్పేసి అన్న తర్వాత మేము కొన్ని క్లిప్పింగ్స్ కూడా తీసాం. చూసారు కదా మీరంతా కూడా. అంటే మా మెయిన్లీ ఒకటి ఇక్కడ మేము మా చావులు మేమే చేసుకుంటామన్న అపోహ ఉంది కదా. మీరు వీడియోలలో చూసినట్టయితే ఖచ్చితంగా జనరల్ పబ్లిక్ కూడా, మా చుట్టూ ఇరుగు పొరుగు వాళ్ళు, మా బంధువులు అందరూ కూడా మేము చనిపోయినప్పుడు వచ్చి ఇప్పుడు రిసీవ్ చేసుకుంటున్నారు, మా చావు ఆ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు, వాళ్ళు మాకు సపోర్టివ్ గా ఉంటున్నారు. ఆ సొసైటీ అనేది మార్పు వచ్చింది, మార్పు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు చావుల గురించి అపోహలు మానేయండి, మమ్మల్ని ఎవ్వరు చెప్పులతో కొట్టు తీసుకెళ్లరు, మేము ఈ జన్మ వద్దని మొత్తుకోవడం అనేది జరగడం అనేది లేదు. ఇవన్నీ అపోహలు. ఇకనైనా ఇక నుంచి క్లోజ్ అవ్వాలి. మా పుట్టుక గురించి చాలా సందేహాలు ఉన్నాయి, వాటి గురించి మాట్లాడుతూనే ఉన్నారు. మా బతుకు గురించి, అట్లాగే మా చావు గురించి ఈ అపోహలను తొలగించి మమ్మల్ని మనుషుల్లాగా, మమ్మల్ని మీలో ఒకరిగా చూడడం స్టార్ట్ చేస్తే మాకు కూడా గొప్పగా జీవించే అవకాశం దొరుకుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య. అంటే ప్రస్తుతానికి మన ఎవరికైతే సమాధానం కావాలో సొసైటీలో ఉన్న వాళ్ళందరికీ మన యొక్క హిజ్రా సాంప్రదాయం ఎలా ఉంటుందనే దాని గురించి మనం అన్నీ తెలియజేస్తున్నాము. మన యొక్క దహన కార్యక్రమంలో ఏ విధంగా చేస్తామని ఈ వీడియో ద్వారా అంతా చూసారు కాబట్టి వాళ్ళకి క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య, ఈ యొక్క విషయాన్ని క్లియర్గా వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియజేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.